Ready to move in premium triplex villas at Kollur APR Projects. నాగారం దగ్గర ఉండే 80 క్వార్టర్స్ దగ్గర ఉన్న నేను. సో నిజామాబాద్లో మనం గతం ఎరకనే. సో గతం అని కూడా కాదు, ఒక 2 నెలలు 3 నెలల క్రితం పిల్లల్ని ఎత్తుకోయేటోళ్ళు, కిడ్నాప్ అయ్యడం, దాంతోపాటు పోలీసులు వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి సురక్షితంగా పేరెంట్స్కి అప్పచెప్పడం. సో అది అయిన తర్వాత దాదాపు 10 రోజులు 15 రోజుల తర్వాత కూడా పిల్లల్ని ఎవ్వరు బయటికి వదలాలంటే భయపడినరు, గజ్జు నూనికిపోయారు. సో దాని నుంచి కొంచెం బయటపడి పిల్లలు ప్రశాంతంగా పేరెంట్స్ ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితిలో ఇంకొక ఘటన అందరినీ ఇట్లా చిన్న భిన్నం చేసేసింది. ప్రతి తల్లి కళ్ళల్లో నీళ్లు తెచ్చేటట్టు చేసింది. సో ఆ ఘటన ఏంటంటే, ఇగో ప్రజెంట్ నేను ఈ క్వార్టర్స్ దగ్గర ఉన్నా కదా. సో ఇప్పుడైతే మనకి గేట్కి తాళం వేసి కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేటోళ్ళు, వాళ్ళు వేరే ప్రాంతం నుంచో ఒక అబ్బాయిని తీసుకొని వచ్చారు. సో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ అబ్బాయిని అంగవైకల్యం చేసేటట్టు ప్రయత్నాలు చేసి ఆయన్ని మొత్తం అంటే ఒక నెలల బాబు మాత్రమే. సో ఇక్కడ మనకు ఇంకొక పక్కనే ఇంకొక ఇల్లు ఉంది కదా. సో ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే ఆ పిల్లాడి ప్రాణం బతికించారు అండ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మళ్ళీ వాళ్ళని చేర్చేలా అయితే ప్రయత్నాలు సాగించారు. సో అసలు వాళ్ళు ఏమంటున్నారు అండ్ ఈ ఘటన ఏంది, అసలు ఆ పిల్లాడి పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాము. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు వచ్చి నా నెల అవుతుంది, 4 నెలల నుంచి ఉన్నారు. 4 నెలల నుంచి ఉన్నారు కానీ ఒకరోజు 3 నెలలు వాళ్ళు బయటనే ఉన్నారు. ఆ బాబు దొరికి కూడా వాళ్ళకు 3 నెలలు అవుతుందంట. మళ్ళీ తర్వాత ఒక నెల ఉన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత 3 పిల్లల్ని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 పిల్లలే ఉన్నారు, బాబులు 3 పిల్లలు బాబులే ఉన్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక చిన్న బాబుని ఎత్తుకొచ్చారు. చిన్న బాబుని ఎత్తుకొస్తే ఇక మేము ఆ పిల్లాడిని చూడలేము, మేము ఈ బాబులనే చూసినాం. అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెడితే మేము ఇక మా కూతురు అంది, మమ్మీ ఈ పిల్లాడు ఎవరో పాపం ఎంత ఏమైందో అని అంటే, ఏడున్నారు అని నేను చూసారకంటే ఆమెకు అడిగిన నాజియా ఈ పిల్లగాడు ఎవరు అని అంటే, మా వదినే కొడుకు అని చెప్పింది ఆమె. మరి మీ వదిన ఎట్లా ఇచ్చింది నీకు అని నేను అడిగాను. ఎన్ని నెలలు ఉంటుండొచ్చు సుమారు? దాదాపు ఉంటాడు ఒక 15 నెలలోడు, అంటే ఇక సంవత్సరంన్నర అంతే. ఇక నేను అడిగాను, నాజియా పిల్లాడిని బాబు ఎవరు అంటే, మా వదినే కొడుకు అని చెప్పింది మేడం. చెప్పంగానే సరే అని మేము ఊకున్నాం. ఇక ఊకుండే సరకంటే ఇక బాబు చాలా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను ఇక చూడలేక నేను పాలు కొన్ని బాటిల్లో పోసిస్తే పాలు తాగాడు. 1/2 కిలో అంగూర్లు ఇస్తే అంగూర్లు కూడా తినేశాడు. తిన్న తర్వాత ఇక బిస్కెట్లు ప్యాకెట్లు తెప్పించిన నేను తిన్నాడు. ఇక ఒకరోజు ఆమె లేదు, బోళ్ళు గడగబోతుంది ఆమె లేదు. ఒకరోజు అతను అలా భర్త ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ ఈ బాబు చిన్న బాబు వికలాంగ్ బాబు, దొరికిన బాబు అతను ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఇద్దరే ఉన్నారు వాళ్ళు, ఎవ్వరు లేరు మిగతా వాళ్ళు. తలుపులు పెట్టుకొని లోపల ఉన్నాడు ఆయన. ఇక మేము ఈ ఆంటీ అన్నది, చిన్న బాబుని బయట తీసుకురాగదా, చిన్న బాబుని బయట తీసుకురాగదా అని అంటే, అద్దు మా ఆయన తీసుకురావద్దని చెప్పాడు బయటకి అని అన్నది. ఎందుకంటే గాయాలు ఉన్నాయి కదా కళ్ళకి, చూస్తే మేమేమన్నా అంటామని చెప్పేసి తీసుకురాలేదని. ఈమె ఆంటీ ఏం చేసింది, బలవంతంగా తీసుకురమ్మన్నది, తీసుకొచ్చింది. గాయాలు ఉన్నాయి అంటున్నారు కదా, తొలుత పిల్లని పట్టుకొని వచ్చినప్పుడు చిన్న బాబుని గాయాలు ఉండేనా? ఏం గాయాలు లేకుండే మేడం, మంచిగా స్మూత్ గా ఇప్పుడు ఫోటోలో ఎలా ఉన్నాడో అలా ఉండే పిల్లాడు. ఇక నెక్స్ట్ రోజు 3వ రోజు మేము చూసినామైతే మస్తు భయంకరం. మళ్ళీ ఈ అన్నని తోలుకొచ్చినాం, డాక్టర్ అన్నని తోలుకొచ్చి చూయించినాం, మేమే చూయించినాం. ఏమని, సార్ మరి రండి కొద్దిగా చూడండి, పిల్లాడు చాలా చిన్నగా ఉన్నాడు, వీడి దాకా ఎత్తుకరాలేం, వికలాంగా ఉన్నాడు పిల్లగాడు అని చెప్పేసి సార్ వచ్చి చూశాడు. అమ్మది కళ్ళలో ఇన్ఫెక్షన్ అయింది, ఇక్కడ ఏమైందని సార్ అడిగితే ఆమె ఏమంది, పిల్లి గిరిందని చెప్పేసింది. పిల్లలు గిరారని చెప్పలేదు, పిల్లి గిరిందని చెప్పింది. అయితే చూసిన వాళ్ళందరూ ఇది పిల్లి గిరింది, ఇలా ఉండదు, మీ పిల్లలు మొత్తం గిచ్చేశారు పిల్లాడికి అని చెప్పారు. అంతే మేడం మేము చూసింది. అసలు కళ్ళకి ఏమైందమ్మా? మీరు దగ్గరుండి డాక్టర్ని తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇట్లా కళ్ళలో ఇట్లా పొడిచిండ్రు అని చెప్తున్నారు. ఏళ్లతోని కళ్ళలో పొడిచిండ్రు అని చెప్తున్నారు. అంతే విన్నాం మేము. ఇక మాకు వచ్చిన వాళ్ళు కూడా అదే అడిగితే మేము, ఎందుకంటే మేడం తెచ్చినప్పుడు బాబు ఇంత స్మూత్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మేము చూసినాం, మా బాబు లాగా ఉన్నాడు, మీరు కూడా చూసిండ్రు కదా ఫోటోలు ఎంత మంచిగా ఉన్నాడు. ఇక చెప్పేసి నేను అన్న, ఇక యూత్ పిల్లలకు చెప్పిన నేను, కొద్దిగా బాబు ఇట్లా ఉన్నాడు, మనం ముస్లిమ్స్ పిల్లగాడే, కొద్దిగా హెల్ప్ చేయండి అంటే పాపం వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చిచ్చిండ్రు, 500 రూపాయలు ఇచ్చిండ్రు. ఇస్తే నేను హాస్పిటల్ తీసుకుపోయి చూయించిన, పిల్లాడికి యాంటీమెంట్లు తెచ్చిన, టానిక్లు నా దగ్గర ఉన్నాయి, అడ్రస్ ఉంది, 5 కిలోల బియ్యం ఇచ్చినాం. అయితే ఆమె ఏమంది, మాకేం అవసరం లేని తీసుకోరని చెప్పేసింది, ఇచ్చేసింది, మాకు ఇచ్చేసింది. అయితే మేము ఇచ్చిన వస్తువు మేము తీసుకోమని చెప్పి నేను అన్నా.
అనేసరికి మళ్ళీ ఈ ఆంటీ అన్నది ఇచ్చిన వస్తువు తీసుకోవద్దు రిటర్న్ ఇచ్చేయనంటే ఇచ్చేసిన ఆమెకి. వీళ్ళు ఒక కిడ్నాపర్స్ పిల్లగాన్ని ఇట్లా ఎత్తుకొని వచ్చిర్రని ఎట్లా తెలిసిందమ్మా? మాకు తెలియకపోతుండే. అయితే ఆమె ఏం చేసిందంటే మంచిగానే చూసుకుంది. ఆమె మీద కూడా మనం పుట్టేది మేడం. ఆమె మంచిగా చూసుకుంది బాబుని, మంచిగానే లాట్రిన్ గడుగుడు, అది గడుగుడు, ఇది గడుగు, ప్లాన్ని ఫ్రెష్ చేసుడు మంచిగా చూసుకుంది. ఇక నెక్స్ట్ రోజు ఇక బాగా కొట్టిండ్రు కదా ఆయనని, బయట బాగా కొట్టిండ్రు. యూత్ పిల్లలు మొత్తం చూసి అరే ఇది ఏందవుతుంది గొడవ. నేను 4 సంవత్సరాలే మేడం ఇక్కడ వచ్చి, ఇంతవరకు కూడా నేను రోడ్ ఎక్కలే. ఆ సార్ చూస్తాడు అన్నని అడుగు, నేను అసలు రోడ్ కూడా నేను ఎక్కలే. అయితే ఇక అందరు చూసి ఏమన్నారంటే ఏమైంది ఇంట్లో, ఏమైంది ఎప్పుడు లేని గొడవ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళందరూ దడ యూత్ పిల్లలు ఎట్లుంటారమ్మా, ఆయనతో ఊరికి వచ్చి బాబుని చూసి ఆయనకు బాగా కొట్టిండ్రు. అరే నీకేమన్నా బుద్ధి ఉందా, నీకు కూడా 3 పిల్లలు ఉన్నారు కదరా, మొత్తం కళ్ళంతా ఎట్లా చేసేసిన పిల్లాడి, ఇవి ఏంటిది కథ అని చెప్పేసి వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్లు వాళ్ళే చేశారు మేడం. మేమైతే చేయలే, మాకు నంబర్లు ఎక్కడ ఉంటాయని తెలియదు మాకు. మేము టౌన్లో ఎక్కలే, మా ముస్లిమ్స్ ఎక్కం మేడం. మేమైతే ఆయనతో చూసి ఆయనతో ఆయన్ని బాగా కొట్టి పోలీసులకు ఫోన్ చేసి టౌన్లో పట్టించేసిండ్రు. అంతే. ఇక టౌన్లో ఇక మళ్ళీ అక్కడ ఏం మాట్లాడుతుండ్రో ఏమో తెలియదు. ఇక చిన్న బాబుని నా దగ్గర ఒక రోజుకి ఉంచుకో, అదే వికలాంగ్ బాబు ఎత్తుకొచ్చారు కదా, ఆ బాబుని ఎస్ఐ సార్ అన్నాడు, అమ్మ ఇవాళ ఒక్కో రోజుకి మీ దగ్గర ఉంచుకోర్రి, రేపు పొద్దున్న మేము తీసుకెళ్ళిపోతామంటే సరే సార్ నేను ఉంచుకుంటా, నాకు 3 పిల్లలు ఉన్నారు, నా 3 పిల్లలతో సహా పిల్లగాడు అని తెచ్చిన మేడం. తెచ్చినాక తర్వాత ఇక లాట్రిన్ చేసుకున్నాడు, కడగాలి కదా మనం. ఇక లాట్రిన్ కడిగేసిన, మంచిగా లాట్రిన్ కడిగేసినాక బట్టలు వేసిన, అన్ని చేసిన, ఫ్రెష్ చేసిన, యాంటీమేట్ కళ్ళ లోపల దాకా పెట్టమన్నాడు సార్. లోపల దాకా మంచి దూదితో పెట్టిన, యాంటీమేట్ మొత్తం పెట్టినే. ఇక ఆయనగా సార్లు వచ్చి అమ్మ బాబుని తీసుకురానంటే ఇక్కడ ఎక్కడ మనం ఇడిచిపెట్టింది బాబుని, అది సుభాష్ నగర్, అక్కడ సార్లు వచ్చి బండ్లో కూర్చుండబెట్టి తీసుకెళ్లారు నాకు. అక్కడ బాబుని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు నాకు ఇక్కడ దించేసిపోయారు. అంతే మేడం. మీ ఇంట్లో కూడా చూస్తుంటే చిన్న పిల్లలు ఉన్నారు. సో మాకు తెలియదు కదా మేడం, అట్లా ఉన్నది ఆమె అని ఎట్టో తెలియదు కదా. అప్పుడే అంటుంది ఆదిలాబాద్లో దొరికాడు, అప్పుడే అంటుంది చార్మినార్లో దొరికాడు, అప్పుడే అంటుంది చోర్ బజార్లో దొరికాడు. ఒక్క మాట సరిగా లేదు మేడం ఆమెది. మనం ఏం చెప్తాం ఇక చెప్పండి మీరు. ఇక యూత్ పిల్లలు అన్నారు ఇట్లా ఒక గల్లీలో ఇట్లా ఉంటే మీరు వెంటనే మాకు కన్ఫర్మ్ చేసేది ఉండే, ఈ ఇళ్ళకు 3 ఉన్నారు అన్నట్టు మీకు తెలుసు, ఈ 4వ బాబు ఎడకెళ్ళి వచ్చాడు అని చెప్పారు మాకు. అందరు అడిగారు మేడం. అడిగితే మేమన్నాం మాకు కూడా తెలియదు, ఆమె వదినే కొడుకు అని చెప్పింది మా బాబు అని మేము చెప్పినాం. ఎవరైనా నమ్ముతారు కదా మేడం. వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు తెచ్చుకున్న దానికి మంచిగా సాదుకో అని మేము కూడా చెప్పాం. గల్లీలో మేము అందరం చెప్పాం. యూత్ పిల్లలు కూడా అన్నారు మంచిగా, ఆయనకు పైసలు కూడా ఇచ్చిండ్రు, బిస్కెట్ పుడిగలు తెచ్చిచ్చిండ్రు, అన్నీ తెచ్చిచ్చిండ్రు. ఇక మేము ఇంత హెల్ప్ చేసినాం మేడం. మాకేం ఇది ఉంది చెప్పండి మీరు. ఇక ఆమె ఏమంటుందంటే మొత్తం వీలే చేశారు. మేమేం చేసాం మేడం, మేమేమైనా ఎత్తుకరమ్మన్నా మా బాబుని చెప్పండి. మాకు కూడా 3 ఉన్నారు కదా, ఎందుకు ఎత్తుకరమ్మంటా మేము చెప్పండి. మేము ఇంత బ్లేమ్ కాకపోతుండే అంటే నువ్వు ఇట్లా ఎంతమందిని అమ్మినావు, ఎంతమందికి ఇది చేసినావు అన్నట్టు అలాగే స్ట్రైక్ చేస్తుండ్రాడా గంతే. ఇప్పుడు వీళ్ళు వచ్చి 3 నెలలు అయ్యి, ఇంత 4 నెలలు అవుతుంది. ఇంతకు ముందు ఎక్కడ ఉండేనంటే ఇల్లు ఏమో మేడం, అది మనకు తెలియదు. తిరుగుతూనే ఉండరు ఇంటికాడ, ఒక్క రోజు పట్టుకొని ఉండరు వాళ్ళు. ఎప్పుడు లాకేసుడు ఎల్లుడు గొడవ అయింది అంతే. మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా, పిల్లల్ని స్కూల్కి పంపడం ఇంకొకటి చేస్తుడు ఏమైనా చేస్తారా? పంపిస్తుండే, మళ్ళీ బంద్ చేసింది ఆమె. చిన్న మస్జిద్ దగ్గర పంపిస్తుండే, మళ్ళీ బంద్ చేసేసింది అంతే. మరి ఏం చేస్తుండే వాళ్ళ పిల్లలు? ఏం చేస్తుండే వాళ్ళ పిల్లలు? అదే స్కూల్ చదువుకుంటుండే అంతే. స్కూల్ పొంగ ఈమె బంద్ చేసేసింది. ఏం చేయాలి ఇక ఇట్లానే ఏడంటే ఆడ ఏరుకొని తినుడు, అట్లా ఆడుకోకపోవు. ఇట్లా ఏడంటే ఆడ సీసాలు ఏదైనా పడేస్తే తెచ్చుకొని తినుడు గట్లా ఉండే. సో ఇది ఏ కన్నా బిడ్డనో తెలియదు, ఏ తల్లి కన్నా బిడ్డనో తెలియదు. కానీ అంత కాదు, చిత్రహింసలు పెట్టిర్రు ఆ పిల్లగాన్ని. ఇప్పుడు మనం మాట్లాడినాం కదా, వాళ్ళ పక్కింటోళ్ళు గనక లేకపోతే ఆ పిల్లగాడికి చూపు కూడా పోతుండే, కళ్ళే పోయేది. అంటే మనం అసలు నాగరికత ఉండే సమాజంలో ఉన్నామా, చదువుకోకుండా అసలు మనుషుల్లాగా ఉన్నామా అని కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళకు కూడా 3 చిన్నపిల్లలు ఉన్నారు. సో ఆ అమ్మ వాళ్ళని సాకింది. అయినా కానీ మనం చూస్తుంటే కళ్ళు మొత్తం కుళ్ళబొడిచే పరిస్థితి. కనీసం మనం ఏ జంతువు కళ్ళు కూడా అట్లా చెయ్యమేమో, కానీ ఒక మనిషి, ఒక చిన్న బిడ్డ, సాకిన బిడ్డ కళ్ళే అంత పొడిచింది. ఒక్కసారి మనం డాక్టర్తో మాట్లాడదాం. సో ఆ రోజు ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఆ పిల్లాడిది, అండ్ దాంతోపాటు వీళ్ళు దగ్గరుండి ఒక వాలంటీర్స్ లాగా కావచ్చు ఆ పిల్లగాని ప్రాణం బతికించారు కాబట్టి మళ్ళీ అటువైపు వాళ్ళ సొంతూరు ఎక్కడ అనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. చిన్న బాబు అని చెప్తున్నారు, 1 సంవత్సరంన్నర బాబు. అసలు ఆ రోజు మీరు ఆయనని ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఆ బాబుకు గాయాలైనాయని పిలవడం జరిగింది ఇక్కడ పక్కకున్న వాళ్ళు. ఆ బాబు గాయాలు ఎలా అయినాయంటే పిల్లి గిరడం ద్వారా అయిందని చెప్పింది నాకు.
అది నాకు డౌట్ఫుల్గా ఉండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను కావాలంటే నేను కూడా వస్తాను చెప్పాను. చెప్తే తీసుకెళ్ళలేదు వాళ్ళు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాను తీసుకుపోమని. వాళ్ళు తీసుకుపోకపోతే నెక్స్ట్ డే వాడికి ఇంకా ఎక్కువైంది, గాయాలు పెద్దగా అయినాయి. డౌట్తోని గల్లోళ్ళందరూ కూడా అడగడం ద్వారా వాడు ఏం చెప్పలేకపోయిండు. అయితే 100కు ఫోన్ చేశారు, పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకపోతే ఇంటర్వ్యూషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక వారం పడుతుందని చెప్తున్నారు. ఇవాళ కూడా ఫోన్ చేశాను సార్కు. అయితే ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని ఎత్తుకొని భిక్షాటన చేయడానికి వీళ్ళు ఇలా చేశారని నాకు తెలిసింది విషయం. ఈ భిక్షాటన చేసేవాళ్ళు చాలామంది చిన్నపిల్లల్ని గాయపరిచి వాళ్ళు ఎత్తుకొని ఆ వంకతోని గాయాలు చూయించి ఆ వంకతోని భిక్షాటన చేయడం జరుగుతుంది. అందుకోసం ప్రజలకు ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఈ భిక్షాటన చేసే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడైతే కనబడితే వాళ్ళకు ప్రశ్నించండి. ఫస్ట్ వాళ్ళకు సహాయం చేసేది ఉంటే పండ్లు కానీ ఇట్లా తినే పదార్థాలు ఇవ్వండి, కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఇలానే చేస్తారు. ఫ్యూచర్ అంతా పిల్లలని ఎత్తుకపోవడం ఇలా చేయడము చాలా మట్టుకు మనము వింటున్నాము. ఈ ఒక నెల రోజుల నుంచి చిన్నపిల్లని ఎత్తుకపోతుందని కూడా వినడము, ఇది మా గల్లీలో జరగడం మాకు విచారకరంగా ఉంది. బాగా భయభ్రాంతులయ్యారు చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ పిల్లలకు. పిల్లని మీరు తొలితే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అసలు మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఇది పిల్లి గీరిన అవి కావు, మార్క్స్ కొట్టిరా, గాయపరిచిరా, అసలుకి ఎట్లా ఉండే ఆ రోజు పిల్లగాని కండిషన్? ఫీవర్ ఇట్లా ఏమైనా ఉండేనా? బ్లడ్ క్లాట్స్ కావచ్చు, బ్లడ్ బ్లీడింగ్ కావచ్చు, అట్లా ఏమైనా ఉండేనా? పిల్లగాడికి పిల్లి గీరిందంటే ఒక సైడు చిన్న గీరి పర్రర్ అవుతుంది, 2 సైడ్లు కళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మొత్తము బుగ్గలన్నీ వాచిపోవడము, విపరీతంగా కొట్టారు అన్నటువంటి హ్యాండిక్యాప్డ్ చేయడానికి అలా కొట్టడం జరిగింది. వాళ్ళ కొట్టడం జరిగింది, దొరికింది. ఇప్పుడు ఇంటరాగేషన్ నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ పిల్లగాన్ని అని వాడు చెప్పిండట. దాని గురించి వాడిని తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ కూడా పోయిండు పోలీస్ స్టేషన్ నుంచి. ఇప్పుడు ఇంకో 2 డేస్లో మొత్తం విచారణ జరిగి అది తెలుస్తుంది మాకు. సో ఇక్కడ మనకు పక్కింటి వాళ్ళు చెప్పడం ఏంటంటే వచ్చినప్పుడు పిల్లాడు ఇన్ జనరల్గా చిన్నపిల్లలు ఎట్లుంటారో పాల బుగ్గలతో చబ్బీ చిక్స్తో అట్లా చాలా క్యూట్గా ఉండే, కాకపోతే విత్ ఇన్ ఒక 3 or 4 డేస్లోనే వాడు రూపం మొత్తం మార్చేసిండ్రని, ఐస్లో కూడా మనకి ఏళ్లతో గుచ్చి గాయపరిచిండ్రని అట్లా అన్నీ చెప్తున్నారు. సో ఐ బాల్ ఎట్లా ఉండే బాబుది? అసలు ఐ ఓపెన్ చేసే పరిస్థితి ఉండేనా? లేకుండే అసలు ఓపెన్ చేసే పరిస్థితి లేకుండే. వాడు వానికి భయభ్రాంతులు చేశాడు అన్నట్టు. పిల్లాడు ఏం మాట్లాడకుండా కూడా చేశాడు. అయితే ఇంకోటి ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళి అయితే ఎత్తుకొచ్చిందో వాళ్ళు పిల్లగాన్ని గుర్తించకుండా కూడా చేయడానికి కూడా చేసిందేమో అని డౌట్ వస్తుంది అలా. సో ఐ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మళ్ళీ వాడు తిరిగి ప్రపంచాన్ని చూసే పరిస్థితిలో వాడి ఐస్ ఉన్నాయా? చిన్నోడి ఐస్ అది ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, అవుతుంది. కానీ అది బాగానే డ్యామేజ్ అయినాయి, చూడాలి అది ఏమవుతుందో. ఎట్లా అనిపిస్తుంది అన్న? మొన్నటి వరకు కిడ్నాప్లని భయపడ్డాం, ఇంట్లోకి వెళ్ళి భయపడడానికి. సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ బస్తీలు ఇట్లాంటి పరిస్థితులు చూడడం ఎట్లా అనిపిస్తుంది? జరుగుడు అయితే బాధాకరం. ఎందుకంటే ఇది మరీ భయం కంటే మరీ భయం అయిపోయింది. ఇది ఏంటంటే ఇది పెద్ద ముఠా ఉన్నది, ఇది మామూలు కాదు ఈ విషయము. దీని గురించి కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కూడా చర్య తీసుకొని జరా ఎంక్వైరీ చేస్తే మంచిగా ఉంటుంది మనకు ఓపెన్. ఒకసారి అందరు యాద పెట్టుకోండి మీరు. సో మనకి బిచ్చం వేస్తే లేదంటే దానం చేస్తే పుణ్యం కలుగుతుంది అనే ఒక సెంటిమెంట్ మన అందరిలో కూడా ఉంది. సో అదేం తప్పు కాదు. కాకపోతే ఆ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఎంతరో మంది చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలకు దూరం అవుతారు. ఇట్లాంటి బెగ్గర్ గ్యాంగ్స్ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళు ఏం చదువుకోలేదు, కానీ ఓన్లీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, పిల్లలు అంటే వాళ్ళకు ఉండే ప్రేమ మాత్రమే ఇవాళ ఒక అబ్బాయిని బ్రతికించింది. సో ఇట్లే మీకు కనుక ఎవరిపైన డౌట్ వచ్చినా కూడా డైల్ 100కి ఫోన్ చేయండి. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే ఆ గ్యాంగ్ పరారు కాకుండా ఉండడం, తర్వాత ఆ బిడ్డ ప్రాణాన్ని మనం బతికించి వాళ్ళ తల్లిదండ్రుల చెంతకి చేర్చే పరిస్థితి అయితే మనం చేసేటోళ్ళం ఉంటాం. సో దీనికంటే పెద్ద గొప్ప పని ఉండదు. మనం దానం చేసే కంటే కూడా ఒక పిల్లాడి ప్రాణం కాపడం అనేది జీవితాంతం మనకు వచ్చే పుణ్యం అని నేనైతే భావిస్తున్నా. సో అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. మనం కూడా చిన్న పిల్లల పట్ల చాలా దయగాతో పాటు
కేర్ఫుల్గా కూడా ఉంటాం. కూడల్లో కావచ్చు, రోడ్స్ దగ్గర కావచ్చు, రోడ్ సైడ్ కావచ్చు, షాపింగ్ మాల్ల దగ్గర కావచ్చు, గుళ్ళ దగ్గర కావచ్చు, ఇన్ కేస్ ఎవరినన్నా పిల్లల్ని పట్టుకొని యాచించే పరిస్థితిలో మనం చూస్తే మనకి ఏ కొంచెం అనుమానం వచ్చినా పోలీసులకి ఇంటిమేట్ చేద్దాం. డయల్ 100 నంబర్కి కాల్ చేయండి, మీకు ఏ నంబర్ గుర్తుకు లేకుండా. సో ఇట్లా చేసుడుతోటి ఎంతోమంది పిల్లల బ్రతుకుల్ని మనం కాపాడే వాళ్ళం అవుతాం. అయితే ఇది కేవలం నిజామాబాద్ దగ్గర ఉండే పరిస్థితి మాత్రమే కాదు. కరెక్ట్గా 6 నెలల క్రితం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఒక బెగ్గర్ గ్యాంగ్ సంబంధించి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 250 మంది ఆ గ్యాంగ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. అందులో కొంతమంది వృద్ధులు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఉండే పిల్లల్ని అంగవైకల్యం చేసి వాళ్ళని అడుక్కు తినే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు ఈ బెగ్గర్ గ్యాంగ్ స్టార్స్. సో అందుకనే వీటికి చెక్కు పెట్టాలంటే కేవలం పోలీసులు మాత్రమే కాదు, మనపైన కూడా ఒక బాధ్యత ఉందని మనం అందరం కూడా గుర్తుకు చేసుకుందాం. సో ఎప్పటికైనా నిజామాబాద్ బెగ్గర్ ఫ్రీ సిటీగా కావాలని అందరం కూడా కోరుకుందాం. సో ఇది ఇవాళ ఇక్కడ ఉండే పరిస్థితి. సో ఆ బాబు త్వరగా కోలుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న చెంతకి చేరాలని మనం కూడా కోరుకుందాం. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.